హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పితృకర్మలు ఎందుకు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రమాణమైనవి. నవమాసాలు కడుపులో పెట్టుకొని రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి 25 ఏళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారము వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడము మానవత్వము. వారిపై విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి. దేవకార్యదపి సదా పితృకార్యం విశస్యతే అని అన్నారు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే దేవకార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాన్ని ఇస్తారు. అంటే దేవకార్యాలను వదిలివేయాలని చెప్పడం ఉద్దేశం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు స్తోత్రాలు జపాలు చేసినా ఫలం దక్కదు. పితృకార్యాలు చేసిన వారికి దేవకార్యాలు ఫలిస్తాయి. అభిష్ట సిద్ధికి, వంశవృద్ధికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం. అందరూ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించి సత్కీర్తిని పొందుతూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని అనుకుంటారు. వీటి కోసమే మాసికాలు, అబ్దికాలు నిర్దేశించబడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతి నెల వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం అంటే. అబ్దికం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే అబ్దికం. నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించి మంత్రయుక్తంతో ఆవాహన చేసుకుని వివిధ దానాలు చేసి సత్కరించుకుంటాం. ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, అబ్దికం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు ఆహారాదులు సరిపోతాయని మన నమ్మకం. మనమందరం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం అంతే బాధ్యతతో, కర్తవ్యంతో వారు ఈ లోకం విడిచిన తరువాత మనం నెరవేర్చి వారికి మాసికాలు, అబ్దికాలు పెట్టాలి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు గాని తల్లిదండ్రులకు గాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వస్తాయి. గౌరవానికి భంగం, కుటుంబంలో వ్యక్తికి మానసిక స్థితి లేకుండడం, సంతాన భాగ్యం లేకుండడం, తీవ్ర సమస్యలతో వంటివి జరుగుతాయి. ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దాని వలన పితృదేవతలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. వారు చనిపోయిన తరువాత పిల్లలు వారి తండ్రి గారికి శ్రాద్ధము చెయ్యని ఎడల లేదా వారి జీవిత వ్యవస్థను అనాధారణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలీలో పితృదోషము కలుగుతుంది. పితృకార్యం చేసి కాకులకు, కుక్కలకు భోజనం పెట్టాలి. గోవును పూజించాలి. అలాగే విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చనిపోయిన వారి తల్లిదండ్రులకి తప్పకుండా పితృకార్యాలు చేయాలి. అలాగే సంక్రాంతికో లేకపోతే మీ ఆచారాల బట్టి బట్టలు కూడా పెట్టాలి పండుగలకి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓం నమః శివాయ. హరి ఓం. ధన్యవాదములు.